దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. పునరుద్ధానం అనేది ఒక సత్యం అని మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఏవీ లేవు. దేవుడు సత్యవంతుడు. ఆయన పలికిన ప్రతి మాట సత్యమై ఉన్నది. పునరుద్ధానాన్ని చాలా మంది నమ్మరు. చావుతోనే అవసానం అనుకుంటారు. కానీ క్రైస్తవ విశ్వాసం పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది. పునరుద్ధాన సందేశమే మనకు ప్రాముఖ్యమైన సందేశం. పునరుద్ధానం మీద సంఘము కట్టబడింది. యేసు ప్రభు సర్వలోక పాప పరిహార్థం తన ప్రాణం అర్పించి మరణించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి పునరుద్ధానుడైనాడంటే మరి ఆ పునరుద్ధానం మీద మన విశ్వాసం, మన విశ్వాస ప్రకటన, మన ప్రయాసం, సంఘము ఇవన్నీ కూడా పునరుద్ధానం మీదనే ఆధారపడింది. అందుకే ఎప్పుడైనా మీరు గమనించుకోండి, అసత్యం కంటే సత్యం చాలా బలమైంది. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా అబద్ధం ఆడొద్దు. వెన్ యూ లై యూ బికమ్ వెరీ వీక్. ఇక నిన్నెవరు నమ్మరు కూడా. ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడొద్దు అని ఒక తీర్మానంలో ఉండాలి. ప్రభు సహాయం అడగాలి. నేను ఎప్పుడు అబద్ధం ఆడకుండా నాకు సహాయం దయచేయి ప్రభు. ఎందుకంటే అబద్ధం అనేది చాలా బలహీనమైంది. ఇట్ షోస్ యువర్ వీక్నెస్. యేసు ప్రభుకు మరో పేరేంటి? సత్యం. ఇట్స్ కాల్డ్ ద ట్రూత్. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు. మనం మాటికి అబద్ధం ఆడడానికి ప్రయత్నిస్తాం, అబద్ధం ఆడతాం, తప్పులు కప్పుకుంటాం. కానీ ఒప్పుకోవడంలోనే చాలా ధైర్యం కావాలి. ప్రభు సత్యాన్నే చెప్తున్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. సత్యం ఎప్పుడు బలమైంది. మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. ఒక్క సత్యవంతుడు 10 పట్టణాల కంటే బలవంతుడుగా ఉంటాడు. అబద్ధం ఆడేవానికి అంత ధైర్యం ఉండదు. కొందరు భార్యలతో అబద్ధం ఆడుతుంటారు, పిల్లలతో అబద్ధం ఆడతారు, భర్తలతో అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడి శక్తిహీనులు అయిపోతూ ఉంటారు. నువ్వు సత్యమే పలకాలి. సత్యం పలుకుతున్న కొలది నీకు శక్తి పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ద్వేషం కంటే చాలా బలమైంది. ఇతని ప్రేమ చూడండి. యేసుప్రభు యొక్క ప్రేమను మీరు గమనించండి. ఎంత సహనం. వారికి అర్థం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అది చాలా బలమైంది. లవ్ ఈజ్ ఆల్వేస్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్. ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లైస్. అలాగే మరణము కన్నా జీవము బలమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని గెలిచినాడు ప్రభు. ఆ జీవంలోకి మనల్ని దాటించడానికి తండ్రి చిత్తమై ఉంది. అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపి ఆయన మనల్ని మరణము నుండి నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. మరణము బలహీనమైంది, జీవము బలమైంది. అలాగే ఓడిపోవడం కంటే విజయము చాలా గొప్పది కదా. అందుకే యేసు ప్రభు మరణాన్ని గెలిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, విజయమందు మరణము రింగివేయబడు. మరి ఒకవేళ యేసు ప్రభు సజీవుడుగా పునరుద్ధానుడుగా ప్రత్యక్షం కాకుంటే మరి క్రైస్తవ సంఘము స్థాపించబడము అసాధ్యం. నేడు సంఘాల్లో ఇంత ఉనికి కలిగి ఉన్నాము. జీవము గల దేవుని సంఘం అనే పేరు వచ్చిందండి. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు. చప్పలతో దేవుని స్తుతించండి. మీరు గమనించండి, క్రైస్తవ మార్గంలోని జీవము అనే పదం పదే మీరు వింటారు. నేను కూడా ఎన్నో పుస్తకాలు యవన ప్రాయంలో చదివినాను. అన్ని పుస్తకాలు తెచ్చుకొని అన్ని ఎప్పుడు రీసెర్చ్ చేసేదాన్ని. ఈ జీవము అనే పదం నాకు వేరే మార్గాల్లో కనబడలేదు. లైఫ్, జీవమార్గము అనున్నది 16వ కీర్తనలో మీరు చూసినప్పుడు ఒకసారి చూడండి. 16వ కీర్తనలో ఈ మార్గము జీవమార్గమై ఉన్నది. ఈ పదము క్రైస్తవత్వంలోనే నీవు మాటికి వింటావు. జీవం అనే పదం 16వ కీర్తన 11వ వచనం చూడండి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు
లూకాలో జీవ మార్గం. ఈ మార్గంలో జీవం ఉంది. మనం నమ్మే ప్రభు జీవము గల దేవుడు. పాత నిబంధనలు చూసినా జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. అపోస్తలులు అంటారు, మీరు జీవాధిపతిని మీరు సిలువ వేసినారు. ఆయన మరణించి 3వ రోజు సమాధిని గెలిచినాడు, మరణాన్ని ఓడించినాడని పేతురు తన ప్రసంగంలో అంటాడు. జీవాధిపతి, జీవ మార్గము. యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునన్నాడు. ఈ నది ఎక్కడ పారునో అక్కడంతా జీవం, సమస్తం బ్రతుకుతుందంట. యేసు పలికిన మాటలకు పేరుంది కదా, జీవపు మాటలు. అందుకే 2007లో టీవీ పరిచర్య ఆరంభించాను. అది దేవుని అనుగ్రహం ఉంటేనే అవుతుందని నాకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేసినాను, ఉపవాసం ఉండినాను. దేవుడు ఒకవేళ టీవీ పరిచర్య ఇస్తే నేను ఏం పేరు పెట్టాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడినాడు, జీవపు మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంత సంతోషం ఆ మాటలు. ఎందుకంటే పలికే ప్రతి మాట చచ్చిన మాటలు కావు. ప్రతి మాటలో ఏమున్నది? యేసు మాటలో జీవమున్నది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, శ్రమలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. అంటే దాంట్లో జీవం ఉన్నదన్నమాట. ఈ పునరుద్ధాన దినాల్లో మీరు గమనించాల్సిన గొప్ప సత్యం, ఎక్కడ 2-3 కూడుకుంటారో ఈ జీవాధిపతి అక్కడికి వచ్చేస్తాడు. హల్లెలూయా. జీవాన్ని పొందుకోవడానికి ఇది జీవ మార్గము, జీవాధిపతి, జీవపు మాటలు, జీవజల ఊటలు, జీవనది, అంతా జీవ వృక్ష ఫలములను మీకు అందిస్తానంటాడు ప్రకటన గ్రంథం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు లైఫ్. పునరుద్ధానం అనేది చాలా గొప్ప సత్యం. ఆనాడు కొరింథీయులకు పౌలు భక్తుడు ఎందుకు రాయాల్సి వచ్చింది ఒక అధ్యాయం అంతా పునరుద్ధానం గురించి? 1 కొరింథీ 15వ అధ్యాయం. అంటే అక్కడ చాలా మంది నమ్మడం లేదా, గ్రీకులు నమ్మడం లేదు. మరణమే అంత, మరణమైన తర్వాత జీవం లేదని అంటున్నారా. మరి సద్దూకీయులు నమ్మడం లేదండి. డెత్ ఇస్ ద ఎండ్, దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. అప్పుడు పౌలు భక్తుడు ఆత్మలో ఆత్మవశుడై ఆత్మావేశంతో రాస్తున్నాడు, పునరుద్ధానము నమ్మాలి అంతే. యూ హ్యావ్ టు బిలీవ్ సర్టన్ థింగ్స్. నువ్వు నమ్మకుంటే నష్టపోతావు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడునని వాక్యంలో ఉంది. ఎంతమంది ఎన్నన్నా, నేనైతే తీర్మానం చేసుకున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవని నేను నమ్ముతాను. ఇంతకంటే మించిన జ్ఞానం నాకు లేదు. కాబట్టి ఇది నాకు జ్ఞానమై ఉన్నది, క్రీస్తు నా జ్ఞానం. కాబట్టి క్రీస్తు పలికిన ప్రతి మాట నేను నమ్ముతానని అనుకున్నాను. ఇంతకుముందు నేను చాలా క్రీస్తు విరోధిని, నేను నాస్తికత్వంలో చాలా సంవత్సరాలు ఉండినాను. కానీ ఐ వాజ్ కన్విన్స్డ్ విత్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. అవును, ఈ జీవ మార్గంలో నేను ఉండాలి. కోర్టు లేదని నేనంటే సరిపోదు, లేక న్యాయపీఠం లేదంటే నేను అనుకుంటే సరిపోదు. అవన్నీ ఉన్నాయి, నేను నమ్మాలి. నమ్మకుంటే ప్రమాదం కూడా ఉందని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పుటము వేయబడిందని ఒక దగ్గర నేను చూసినాను. సామెతల 30 చూడండి, 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద రిజరక్షన్. అంటే యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని గెలిచి లేచినాడో, పునరుద్ధానుడైనాడో, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారు కూడా తిరిగి లేస్తారు అని మీరు నమ్మాలి. ఇది సువార్తల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తాతో చెప్తున్నాడు కదా. మరియ, మార్తలు ఏడుస్తూ ఉన్నారు వారి ప్రియ సహోదరుని కోల్పోయినందు. నువ్వు ఇక్కడ ఉండే ఇది జరిగేది కాదు కదా, వాడు చనిపోయేది వాడు కాడు. నువ్వు లేనందుకే వాడు చనిపోయినప్పుడు, చనిపోయి 4 రోజులైంది. 2 సహోదరులు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు కూడా వారితో కన్నీళ్లు విడిచినాడంట. అంటే ప్రభు అంత జాలిగల హృదయం. యేసు కన్నీళ్లు విడిచాను అని ఒక చిన్న వాక్యం పరిశుద్ధ గ్రంథం అంతట్లో యేసు ఏడ్చినాడని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తాం. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన సహానుభవం గలవాడని మనకు అర్థమవుతుంది. ఆయనను మార్తాతో ఒక మాట అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అది బాగా మీరు అర్థం చేసుకోవాలి. చావు ఒక అంతం మనకు కాదు. వాడు చనిపోయినా వాడు తిరిగి బ్రతుకుతాడు. బికాస్ వీ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ అవర్ బాడీస్. యేసు ప్రభు ఎలాగూ మరణం నుండి పునరుద్ధానుడైనాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అదే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినాడు. అంటే నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాడు. అంటే ఈ మధ్య దేహము విడిచి వాడు పునరుద్ధానములో మహిమ శరీరముతో
వాడు సదాకాలం వేస్తూ ఉంటాడు, వానికి మరణం లేదు. అందుకే ఈ నిత్య జీవం పొందుకోవడానికే ఉన్న ఈ ప్రయత్నాలు అన్నమాట. దట్ ఈస్ ద క్రిస్టియన్ బిలీఫ్. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఒకవేళ మరణమైన తర్వాత జీవం లేదంటే ఇంత ప్రయాసం ఎందుకు? క్రీస్తు కొరకు ఇంత శ్రమపడుట వ్యర్థమే కదా. ఎందుకు ఇంత కష్టం? ఈ జీవితం మరణంతో ఒకవేళ అంతమైపోతే మన ప్రయాసం అంతా వ్యర్థమే. అందుకే పౌలు అంటున్నాడు, మీ ప్రయాసము వ్యర్థం, క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మేము సత్య సాక్షులం, అబద్ధపు సాక్షులం కావు. మేము సత్యానికి సాక్షులుగా ఉన్నాము. అబద్ధ సాక్షులుగా అయిపోతాం కదా ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానుడుగా లేపబడకుంటే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే ద ఎంటైర్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం విశ్వాసం మీదనే ఆధారపడి. నువ్వు విశ్వసించాలి, యేసు క్రీస్తు నీ పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు, రక్తాన్ని ధారపోసినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు పాపక్షమాపణ లభిస్తుంది. ఆయన నీకు నిత్య జీవానికి నీవు వారసునిగా అవుటకే ఆయన నిన్ను ఇలాగూ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. అంటే నాశనం నుండి, నరకం నుండి, నిత్య అగ్ని నుండి నిన్ను రక్షించినాడు. సదా నీవు యేసుతో జీవించబోతున్నావు. ఇవన్నీ మన విశ్వాసం, ఇస్ ద టెనెట్స్ ఆఫ్ అవర్ ట్రూత్. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఒకవేళ నమ్మకుంటే ఇవన్నీ వ్యర్థం కదా. మేము మా ప్రకటన వ్యర్థం, మా సాక్ష్యం వ్యర్థం, మా విశ్వాసం, మీ విశ్వాసం అంత వ్యర్థమే కదా. మరి ఇంకా మనం పాపంలో ఉన్నట్టే కదా. విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుతున్నాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము పాపముల నుండి విడిపింపబడి మనం నమ్ముతున్నాము. యేసు క్రీస్తు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తుంది అని నమ్ముతున్నాం. నమ్మి రక్షింపబడుతున్నాం. హృదయమందు రక్షకుని స్వీకరిస్తున్నాము. ఆయన మనల్ని నిమిత్తం ప్రాణం పెట్టినాడు, 3వ రోజు తిరిగి లేచినాడు, పునరుద్ధానుడైనాడని నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాం, మనం రక్షింపబడుతున్నాం. ఆయన నామంలో ప్రార్థన చేసి విడిపింపబడుతున్నాం. కనుక ఒకవేళ ఇవన్నీ అసత్యమైతే ఇంకా మనం పాపంలోనే ఉన్నట్టే కదా అని అంటున్నాడు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించి, మనము అలాంటి నమ్మకం కాదు. మనము ఎవరైనా మరణిస్తే ప్రభువునందు నిద్రించినారని అంటున్నాం. దే ఆర్ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఎంత మంచి పదం, అసలు వేరే మార్గంలో లేనే లేదు. ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం. ప్రభువునందు నిద్రించినారు. ఏడవడం బదులు పాటలు పాడుతున్నాం. అన్నిల వలె మనం అంగలార్చడం లేదు. మనకు ఒక నిరీక్షణ, ఏ హోప్ దట్ వీ విల్ సీ అవర్ డియర్ వన్స్. అంటే ఇది తాత్కాలికమైన లోకం, ఇది తాత్కాలికమైన దేహం. ఆత్మకు మరణం లేదు, ఆత్మ సదా దేవునితో ఉండబోతుందని మన విశ్వాసం. ఈ విశ్వాసము లేకుంటే మనం అంతా నశించిపోతాం. ఇటర్నల్ డిస్ట్రక్షన్ కదా. ఈ విశ్వాసమే మనకు విజయంగా మారుతుంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందాం. ఇఫ్ డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ బిలీఫ్, వీఆర్ సో హోప్లెస్ ఇన్ అవర్ అవుట్లుక్ అనే దాని అర్థం. ఒకవేళ మనకు ఈ మరణమైన తర్వాత జీవం లేదంటే ఇలా కూడి ఉండడం కూడా వ్యర్థమే, ఇంత కష్టపడడం వ్యర్థమే, నిద్ర లేవడం వ్యర్థమే. అలాగూ మనం విశ్వసించడం లేదు. మనము గట్టిగా నమ్ముతున్నాం, యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని గెలిచినాడో, పునరుద్ధానుడైనాడో, ఆయన సశరీరుడుగా ప్రజలకు అగపడినాడో, అలాగే మనం కూడా తాత్కాలికమైన ఈ లోకాన్ని, ఈ మట్టి దేహాన్ని, మట్టి గుడారం అని ఉన్నది, దీన్ని వదిలిపెడతాం. మనము తప్పకుండా పునరుద్ధానాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు పునరుద్ధానం పొందుకున్నాడు. మనం కూడా ఆయన వలె మరణాన్ని గెలుస్తాం. పునరుద్ధాన శరీరాలతో ప్రభు సన్నిధిలో మనం ఉంటాం సదాకాలం అని గొప్ప విశ్వాసం. అందుకే ఈ ప్రకటన వ్యర్థము కాదు, ఈ విశ్వాసము వ్యర్థము కాదు, ఈ సువార్త వ్యర్థము కాదు, ఈ సత్యంతో కూడిన సాక్ష్యాలు వ్యర్థము కాదు. మన పాపములు క్షమింపబడిందని మన విశ్వాసము సత్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఇలాగు నశించము, మనకు నిత్య జీవం ఒకటి ఉన్నది. మనం సదా యేసునితో కూడా ఉండబోతున్నాము. మనము దౌర్భాగ్యులము కాము. అందుకే అంటారు రక్షణ భాగ్యం అంటారు. సాక్ష్యం చెప్పేటప్పుడు కొందరు మాట్లాడతారు, రక్షణ భాగ్యం, ఇంత గొప్ప రక్షణ భాగ్యం నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానంటే అది చాలా అర్థవంతమైనది. ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ దట్ యు కమ్ దిస్ వే, యు యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ మాస్టర్. ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, ప్రభు మార్గంలో ఉన్నావు. ఇంతకుముందు చెప్పినాను, ప్రభు సజీవుడు, పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయన వాక్కుల జీవంతో కూడింది, ఆయన మార్గము జీవ మార్గము.
ఆయన జీవాధిపతి. మన జీవితాలన్నీ జీవించున్న ప్రభువుకు మనము అర్పించుకున్నాం. మనము ఆరాధించే ప్రభువు మృతుడు కాదు, విగ్రహం కాదు. రాయి, రప్ప, గుట్ట, చెట్టు, మొద్దు, పుట్ట వీటికి మనం నమస్కరించడం లేదు. మనము ఆరాధిస్తున్న ప్రభు ఆయన ఎన్నటెన్నటికీ సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యుగ యుగములకు సజీవుడు. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. మా విశ్వాసం ఎన్నడూ వ్యర్థం కాదు, ఈ ప్రకటన ఎన్నడూ వ్యర్థం కాదు, మా సాక్ష్యాలు వ్యర్థం కాదు. ప్రభువా పాప క్షమాపణ వ్యర్థము కాదు. మేము మరణం మాకు ఒక లాభకరమై ఉన్నది. మేము మరణించినా తిరిగి బ్రతుకుతాము. అవును తండ్రి, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మా విశ్వాసం వ్యర్థమైపోయేది, మా ప్రకటన వ్యర్థమైపోయేది, సువార్త వ్యర్థమైపోయేది. మేము నశించిపోయేవారం. కానీ మేము నశించము. మేము మరణాన్ని దాటి జీవంలోకి వెళ్ళిపోతున్నాము. అందుకే మరణానికి మేము భయపడం. కృపగల దేవా, మేము మంచి పోరాడతాం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం. మేము మా గురి వద్దకు పరిగెత్తున్నాం. మేము మా పందెరంగములో మేము ఓటమి కాదు, విజయము సాధిస్తాం. మా కొరకు సిద్ధపరచబడిన నీతి కిరీటము అది మేము ధరించబోతున్నాం. మా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. వందనాలు ప్రభువా. ఈ ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభునందు మీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. ప్రభునందు చేసే ప్రతి పనికి నీకు ప్రతిఫలం ఉన్నది. అందుకే మీరు ఆసక్తి గలవారై, మీరు కదలని వారుగా, మీరు స్థిరులుగా ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు. నీ జీవము మాలో ప్రవహిస్తుంది. నీవు జీవిస్తున్నావు గనుక మేము జీవిస్తున్నాం ప్రభువా. వి లివ్ బికాస్ యు లివ్. మా హృదయాలు కలవరము ఉండకూడదు. మీ హృదయాలు కలవరపడనీయకుడి. నేను వెళ్ళే స్థలంలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ మీకు అనేక నివాసములు సిద్ధపరిచి ఉన్నాను. ఇది తాత్కాలికమైన స్థలము, ఈ లోకం తాత్కాలికమైన మట్టి దేహంలో నువ్వు ఉన్నావు. మన్నైనది మంటికి చేరుతుంది, కానీ ఆత్మ సదాకాలము ప్రభుత్వం ఉండడానికి అది సిద్ధపాటుతో ఉన్నది. అందుకే ఈ దేహంలో మూలుగుతున్నావు. కూర్చున్నప్పుడు మూలుగుతున్నావు, లేస్తున్నప్పుడు మూలుగుతున్నావు. అయ్యో, ఈ యొక్క మట్టి శరీరం నుండి నన్ను విడిపించగలవాడు ఎవడున్నాడు? మరణము ఎంత దీవెనకరం. భక్తులు మరణానికి భయపడరు, వారి విడుదల కొరకు ఎదురు చూస్తారు. ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి నేను క్రీస్తుతో సదాకాలం ఉండాలి. మరణం అయిన తర్వాత నాకు ఒక పునరుద్ధానం ఉన్నది. ఆయన ఎందు విశ్వాసం ఉంచు వానికి చావు లేదు, నా ఎందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకునన్నాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ప్రకటించినాడు. జీవాధిపతి యేసు ప్రభువును కలిగి ఉండడం ఎంత శ్రేష్టకరమైంది. ఈ మార్గం ఎంత ఉన్నతమైంది. జీవ మార్గము, ఇది జీవపు మాటలు. ఆయన జీవాధిపతి, ఆయన మనకు జీవమై ఉన్నాడు. ఆయన సదా జీవిస్తున్నాడు. ఆ జీవాన్ని మనలో ఉంచినాడు. ఇదంతా ఎంత అద్భుతం. ఈ రోజు ఉదయకాలం మమ్మను మీరు తండ్రి నీ వాక్యము చేత దర్శించినారు. వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు, దాంట్లో జీవం ఉన్నది నాయన. ఆ జీవమే మంచి నేలను పడే విత్తనం ఏ విధంగా ఫలభరితమైతుందో అది తప్పకుండా ఫలిస్తుంది గనక నీకు స్తోత్రం. నీ వాక్యము జీవముతో కూడా ఉన్నది. ఆ జీవము మాలో ఉన్నది నాయన. అందుకే మేము అన్నిటి మీద ప్రభుత్వం చేయగలుగుతున్నాం. అన్నిటిని మా పాదముల క్రింద మేము త్రొక్కగలుగుతున్నాం. మేము భయపడే వారం కాము, మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించిపోతాడేమో గాని మా అంతరంగ పురుషుడు దినదినము నూతనత్వం పొందుకుంటాడని పౌలు అంటున్నాడు. ఈ మర్త్య శరీరము మేము వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ అమర్త్య శరీరాన్ని మేము ధరించుకోబోతున్నాం. ఈ మట్టి దేహాన్ని మేము వదిలిపెడతాం. మహిమ శరీరంతో మమ్మల్ని అలంకరించే గొప్ప దేవుడు. ఈ పునరుద్ధానంలో గొప్ప విశ్వాసం, గట్టి నమ్మకం మాకు అందరికి దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని విన్న వారిని కూడా జీవింపజేయమని, జీవంలోనికి దాటుకుపోయే వారిగా వారిని రక్షణ మార్గంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు.
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.